పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెస్టిండీస్తో జరగనున్నటువంటి మ్యాచ్లోకి కీలకమైన పోరుకు భారత్ సిద్ధమైంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత జట్టుకు డూ ఆర్ డైగా ఈ మ్యాచ్ మారనుంది. గెలిస్తే మణికట్టు మాంత్రుడికి పిలుపు వస్తుందన్నట్లుగా అర్థమవుతుంది. రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కింది. ఇక ఇప్పటి వరకు ఒక మ్యాచ్లో ఆడినటువంటి కుల్దీప్ యాదవ్ మరో మ్యాచ్లో ఆడనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, కుల్దీప్ యాదవ్కి మరో మ్యాచ్లో స్థానం దక్కనుందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ వెంకట్, కుల్దీప్ యాదవ్కి మరోసారి మ్యాచ్లో చోటు దక్కుతుందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశం మీద? రేణు, కుల్దీప్ యాదవ్ సరిగా వాడుకోవటం లేదు అనే దానికి సంబంధించి ముందు నుంచి కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అంటే హెడ్ కోచ్ గా గంభీర బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియాకి సంబంధించి శుభ్మన్ గిల్ ఎప్పుడైతే కెప్టెన్సీగా బాధ్యతలు చేపట్టాడో ఆ తర్వాత నుంచి కూడా రోహిత్ శర్మతో సన్నిహితంగా ఉండే కుల్దీప్ యాదవ్ విషయంలో సరిగ్గా అంటే అతని టాలెంట్ ను వృధా చేస్తున్నారనే విమర్శలు చాలా వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితుంది. అతనే కాదు, చాలా మంది వాషింగ్టన్ సుందర్ గానీ లేదంటే సంజు శాంసన్ విషయంలో కానీ ఇదే తరహాలో ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితుంది. ఇక ఇప్పుడు చూసుకుంటే మనం ఏదైతే కుల్దీప్ యాదవ్ ని అంటే T20 వరల్డ్ కప్ కు సంబంధించి కీలక మ్యాచ్లు ఆడించాలి అంటే అవసరమైతే వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టాలనే డిమాండ్ కూడా కొంత వినపడుతుంది. అయితే ఇప్పుడు కుల్దీప్ యాదవ్ జట్లోకి తీసుకురావడానికి అవసరమైతే అటు శివన్ దూబే పక్కన పెడితే మంచిది అనే డిమాండ్లు కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే శివన్ దూబే కారణంగానే మనం రన్ రేట్ పరంగా మైనస్ అయ్యాము, అతను బ్యాటింగ్ పరంగా కూడా అంత గొప్పగా లేదు. కాబట్టి కుల్దీప్ యాదవ్ ను శివన్ దూబే స్థానంలో తీసుకొస్తే మాత్రం ఎంతో కొంత మంచి రిజల్ట్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కీలక మ్యాచ్ కాబట్టి వెస్టిండీస్ బ్యాట్స్మెన్ స్పిన్ బౌలింగ్ కొంత మైనస్ ఉంటుంది, ఫాస్ట్ బౌలింగ్ అయితే వాళ్ళు కొంత దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కొత్త కంట్రోల్ చేయాలి అంటే కుల్దీప్ యాదవ్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ అవసరం ఉంటుంది అనే అభిప్రాయాలు అయితే వినపడుతున్నాయి. ఎస్ వెంకట్, భారత్ బౌలింగ్ లో వీక్ గా ఉన్న నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ కి చోటు దక్కించనున్నారా? ఎస్, అంటే భారత్ బౌలింగ్ నిజంగానే వీక్ గా ఉందని అయితే చెప్తాను నేను. ఎందుకు అంటే వాళ్ళు ఏదో మొన్న ఆడారు కాబట్టి, అంటే వెస్టిండీస్ మీద ఆడినప్పటికీ అంటే మొన్న జింబాబ్వే మీద ఏదో భారత జట్టు గెలిచినప్పటికీ కూడా వాళ్ళు కీలక జట్ల విషయంలో మాత్రం కొంత ఫెయిల్ అవుతున్నారు అనేది అయితే వినపడింది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా విషయంలో మొన్న వాళ్ళు టీమిండియా బౌలర్లు ఫెయిల్ కావడం మైనస్ అయింది. అందుకని కుల్దీప్ యాదవ్ కానీ లేదంటే మహమ్మద్ సిరాజ్ కానీ వీళ్ళిద్దరిని కనుక సరిగా వాడుకోగలిగితే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సిరాజ్ కు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అతను T20లోనే కాదు టెస్ట్ క్రికెట్ లో కూడా వెస్టిండీస్ మీద మంచి రికార్డులు ఉన్నాయి అతనికి. కాబట్టి అతన్ని కనుక సరిగా వాడుకోగలిగితే కీలక సమయాల్లో వికెట్లు తీయటమే కాకుండా పవర్ ప్లే లో పరుగులు కట్టడి చేయడం, మిడిల్ ఓవర్స్ లో పరుగులు కట్టడి చేయడం, లేదంటే లాస్ట్ ఓవర్స్ లో పరుగులు కట్టడి చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్ అతను. కాబట్టి అతనికి సంబంధించి కొంత ఒక వ్యూహాత్మకంగా అతను వాడుకోగలిగితే మాత్రం రిజల్ట్స్ బాగుంటాయి. రైట్, అంటే కుల్దీప్ యాదవ్ కనుక ఎవరి స్థానంలో రానున్నారని కనుక మనం ఈ మ్యాచ్లో అనలైజ్ చేస్తే కనుక ఎవరి స్థానంలో తీసుకుంటే కుల్దీప్ యాదవ్ను బాగుంటుంది, ఏ ఆర్డర్లో ఉంచితే బాగుంటుంది? శివన్ దూబే స్థానంలో కుల్దీప్ యాదవ్ తీసుకుంటే మాత్రం బాగుంటుంది అనేది నేను చెప్పగలను. ఎందుకంటే కొంత కుల్దీప్ యాదవ్ నేను ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నాను. కుల్దీప్ యాదవ్ కి సంబంధించి అతను కొంత బ్యాటింగ్ లో షైన్ చేయగలిగితే అతను స్టాండ్ ఇవ్వగలిగేటువంటి ఆటగాడు, అదేవిధంగా పరుగులు చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆటగాడు. కనీసం అంటే అతని స్ట్రైక్ రేట్ కనుక కొంత మెరుగుపరిచి షాట్లు ఆడే క్యాపబిలిటీ కనుక అతను కల్పిస్తే మాత్రం మంచి రిజల్ట్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి కుల్దీప్ యాదవ్ శివన్ దూబే స్థానంలో తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే మొన్న ఆడినటువంటి మ్యాచ్ లో జింబాబ్వే మీద 8 మంది బ్యాట్స్మెన్ తో బరిలో దిగారు. అది చాలా కామెడీగా అనిపించింది. 8 మంది బ్యాటర్లు జట్లో ఎందుకు ఆల్రౌండర్లతో కలిపి మొత్తం 8 మంది ఉన్నారు. ఆల్మోస్ట్ అక్షర్ పటేల్, మొత్తం సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తర్వాత శివన్ దూబే, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, ఇలా మొత్తం 8 మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 8 మంది కంటే కూడా ఒక బౌలర్ అదనంగా ఒక బౌలర్ యాడ్ చేసుకుంటే 6-7 బ్యాట్స్మెన్లు ఎనఫ్. కాబట్టి దీనికి సంబంధించి ఒక వ్యూహం అనేది ఉంటే మాత్రం కొంత కుల్దీప్ యాదవ్ శివన్ దూబే స్థానంలో తీసుకురావాలి. ఇది అంటే ఇప్పుడు తర్వాత మ్యాచ్ లో కూడా కీలకమైనటువంటి మ్యాచ్ లో తర్వాత సెమీస్ కు వెళ్ళినా సరే, ఒకవేళ అదృష్టం బాగుండి సెమీస్ కు వెళ్ళినా సరే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్, స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక నెక్స్ట్ మ్యాచ్లోకి కుల్దీప్ యాదవ్ను తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. భారత్ బౌలింగ్ పరంగా చూసుకుంటే కనుక భారత్ బౌలింగ్లో కూడా వీక్గా ఉన్నట్లుగా కూడా మనకి అర్థమవుతూ ఉంది. జింబాబ్వేతో ఆడినటువంటి మ్యాచ్లో కూడా భారత్ బౌలింగ్ అనేది కూడా చాలా వీక్గా ఉంది. మరొకవైపు స్పిన్ బౌలింగ్ విషయంలో కూడా భారత్ తడబడుతూ ఉంది. కొంత ప్రత్యేకంగా కూడా దీనికి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు కుల్దీప్ యాదవ్కు అవకాశం కల్పించనున్నట్లుగానైతే మనకి సమాచారం అందుతోంది.